నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. తార్మార్ టక్కర్మార్ తరహాలో అధిష్టానం చేస్తున్న నియామకాలు ఆ జిల్లా వైసీపీ నాయకులను విస్తుగొలిపేలా ఉన్నాయా? స్థానికేతరులకు సమన్వయకర్తల బాధ్యతలు అప్పగించడం క్యాడర్కు మింగుడు పడటం లేదా? సమన్వయ కార్యకర్తలను కూడా పొరుగు జిల్లాల నుండి దిగుమతి చేసుకోవడంపై ద్వితీయ శ్రేణి నాయకులు గుర్రమంటున్నారా? పలు నియోజకవర్గాల సమన్వయకర్తల నియామకం అటు అధిష్టానంతో పాటు ఇటు జిల్లా నాయకులకు విషమ పరీక్షగా మారబోతోందా? ఇంతకీ ఆ జిల్లా ఏంటి? ఆ సమన్వయకర్తలెవరు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వై నాట్ 175 అంటూ అతి విశ్వాసంతో ఎన్నికల బరిలో దిగిన వైసీపీను ఆంధ్ర ఓటర్లు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 అసెంబ్లీ, అరకు పార్లమెంట్ తప్ప మిగిలిన చోట్లంతా సీనియర్లు, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అని తేడా లేకుండా వైసీపీ నాయకులంతా ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. ఆ గెలిచిన సీట్లు కూడా కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరుతో అదృష్టం, కాలం రెండూ కలిసొచ్చి గెలుపొందిన సీట్లు అనేది వైసీపీ క్యాడరే కాదు, జగమెరిగిన సత్యం. ఓవర్ కాన్ఫిడెన్స్ తో 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ చాప చుట్టేసినప్పటికీ కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదైనా వైసీపీ అధిష్టానం తీరులో ఏమాత్రం మార్పు లేదు అనేది ఇప్పుడు విశాఖ జిల్లాలో సాక్షాత్తు ఆ పార్టీ నేతల మధ్య జరుగుతున్న చర్చ. దీనికి ఇటీవల అధిష్టానం చేపట్టిన సమన్వయ కర్తల నియామకాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ దాదాపు ఏడాది తరువాత భీమిలి, చోడవరం, యలమంచిలి నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ 3 నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతల్నే సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించినప్పటికీ స్థానికేతరులను నియమించడం క్యాడర్కు ఇప్పుడు మింగుడు పడటం లేదని టాక్. ఇటీవల ఎన్నికల్లో గాజువాక నుండి పోటీ చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను సడన్ గా చోడవరం నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించడం, చోడవరం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ప్రభుత్వ వీప్ కరణం ధర్మశ్రీను యలమంచిలి నియోజకవర్గానికి షిఫ్ట్ చేయడంపై 2 నియోజకవర్గాల ద్వితీయ శ్రేణి నాయకులను షాక్ కు గురిచేసిందట. అది చాలదన్నట్లు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా పొరుగు జిల్లా అయిన విజయనగరం నుండి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను నియమించడం పట్ల ఇప్పుడు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి రచ్చ రంబోలాగా మారిందట. విశాఖ జిల్లాలో వైసీపీ నాయకులకు కరువొచ్చిందా, లేక ఉన్న కాపు నేతల పని అయిపోయిందని అధిష్టానం పొరుగు జిల్లాల నుండి సమన్వయకర్తలు దిగుమతి చేసుకుంది అని క్యాడర్ బుర్ర బద్దలు కొట్టుకుంటోందట. ఒకవేళ సిట్టింగ్ నాయకులకు ప్రజల్లో పరపతి లేదని అధిష్టానం భావిస్తే ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులకో, యువతకో, మహిళలకు ఛాన్స్ ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా ఏకంగా పొరుగు నియోజకవర్గాల నుంచే కాకుండా జిల్లాల నుంచి నాయకులను దిగుమతి చేసుకుని మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని క్యాడర్ మదన పడుతున్నారట. భీమిలి నియోజకవర్గానికి విజయనగరం జిల్లాకు చెందిన మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనును సమన్వయకర్తగా నియమించారు. భీమిలితో ఆయనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేనప్పటికీ వైసీపీ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందనేది అధిష్టానం చెప్తున్న సాకు. అయితే స్థానికంగా బలమైన నాయకులు ఉన్నప్పటికీ పొరుగు జిల్లా నుంచి ఇన్ఛార్జిని తీసుకుని వచ్చి ఇక్కడ డంప్ చేయడాన్ని ద్వితీయ శ్రేణి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారట. జిల్లాలో వైసీపీ నేతలకు కరువా, లేక ఉన్న కాపు నేతలు సమన్వయకర్తలుగా పనికి రారా అనేది క్యాడర్ నుంచి బహిరంగంగా వినిపిస్తున్న సూటి ప్రశ్న. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి తల పండిపోయినప్పటికీ విశాఖ జిల్లాకు వచ్చేసరికి వారి రాజకీయాలన్నీ ఇంకా ఓనమాలు స్టేజిలోనే ఉన్నాయనేది ఇటీవల ఎంపీగా బరిలోకి దిగిన బొత్స సతీమణి ఝాన్సీరాణి ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. అయినప్పటికీ క్షవరం అయినా వివరం తెలుసుకోలేదు అన్న చందంగా అధిష్టానం మరలా విజయనగరం జిల్లాకు చెందిన బొత్స కుటుంబీకులను భీమిలికి దిగుమతి చేసుకోవడం సాక్షాత్తుగా ఆ పార్టీ నేతలకు నచ్చలేదని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా సేమ్ సీన్. అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. అయితే గుడ్డు మంత్రిగా తన ప్రభుత్వంలో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న అమర్నాథ్ ను పార్టీ అధిష్టానం అనూహ్యంగా గాజువాక బరిలో దించింది. దీనితో రాష్ట్రంలో అత్యంత ఘోర పరాజయాన్ని చవిచూసిన నాయకుడిగా
అమర్నాథ్ రికార్డు సృష్టించారు. అయితే గుడివాడ అమర్నాథ్ ను అధిష్టానం మళ్లీ చోడవరం అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించడం క్యాడర్ కు మిస్టరీగా మారింది. అసలే స్థిరం తక్కువ మనిషి అని పేరు పొందిన గుడివాక అమర్ను అనకాపల్లి నుంచి గాజువాక నుండి చోడవరంకు మారుస్తూ అధిష్టానం అతని పేరును సార్థకం చేస్తుందా అని అనుమానిస్తున్నారట. చోడవరం నియోజకవర్గానికి మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే మొన్న కూటమి ప్రభుత్వ వేవ్ లో కొట్టుకుపోక తప్పనే లేదు. అయితే ఎన్నికలు జరిగి ఏడాది తిరగక ముందే ధర్మశ్రీను పక్కన పెట్టి ఆయన స్థానంలో అమర్ను నియమించడం వెనుక అధిష్టానం వ్యూహం ఎలాగున్నా క్యాడర్ మాత్రం తాత్కాలికంగా తీవ్ర గందరగోళానికి గురవుతోందట. అదే సమయంలో ధర్మశ్రీను యలమంచిలి అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించడం కూడా అతని అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. వయోభారం సాకుగా చూపి యలమంచిలి ఇన్ఛార్జ్ కన్నబాబు రాజును అక్కడి నుంచి తప్పించి ఆ స్థానాన్ని ధర్మశ్రీతో భర్తీ చేసినట్లు అధిష్టానం సమర్థించుకుంటున్నప్పటికీ క్యాడర్ మాత్రం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ అధిష్టానం చేస్తున్న ఈ నియామకాలు పార్టీ వర్గాలకు వింతగా, ఆశ్చర్యంగా, అసహనం కలిగిస్తున్నాయని ఇప్పుడు అక్కడ వినిపిస్తున్న ఓపెన్ టాక్. తార్మార్ టక్కర్మార్ తరహాలో వైసీపీ పెద్దలు చేస్తున్న నియామకాలు క్యాడర్ ను విస్తుగొలుపుతోందని టాక్. అదే సమయంలో అధిష్టానం చేపట్టిన ఈ నియామకాలు పార్టీలో చేస్తున్న చిన్న ప్రయోగమా లేక స్థానిక నాయకులకు పెట్టిన పరీక్ష అనేది అంతు చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో సమన్వయకర్తల నియామకం వెనుక అధిష్టానానికి వేరేదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? ఉంటే స్థానికులను కాదని అది ఎలా సక్సెస్ అవుతుంది అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.